ఇస్తే నీ సన్నిధిలో నేను విడిచిపెడతాను, నీ సేవకి సమర్పిస్తాను అని చెప్పేసి అందింది. అదే మాట మీద పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడులో అయితే ఇప్పుడు వాళ్ళు ఎవరు హృదయాలు అయితే వాక్యాలు లేవో వాళ్ళు ఏమంటారు, అమ్మో ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు పిల్లలు ఇస్తే నేను ఎట్లాగా చర్చిలో ఎలా వదిలేసి రావాలి అని చెప్పేసి అంటా ఉంటారు. ఆమె ఏమనింది, నేను రాను, నేను ఫీడింగ్ ఆపేసిన తర్వాత నేను పిల్లల్ని వదిలేసి వస్తాను అని చెప్పేసి అనింది. అలాగా అన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమన్నారు, నీకు ఎవరు ఇంటి పట్టిందా అన్నారా? నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి. ఇద్దరు హృదయాల్లో వాక్యం ఉంటే, భార్య భర్తలు ఇద్దరు హృదయాల్లో వాక్యం ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఆమె ఉంది చూడండి, ఇంకొక ఆమె హృదయంలో వాక్యం లేదు కాబట్టి వీళ్ళిద్దరు మాటలు ఆమెకి సెట్ అవ్వదు. అవునా కదా? అలాగే ఇప్పుడు నీకు ఏది మంచిదో అది చెయ్యి అంటారు. ఇప్పుడు లోకంలో కూడా వాక్యం భార్య భర్తలు ఒక్కటే డెసిషన్ తీసుకోవాలన్నా, లేకపోతే దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఒక్కరేలాగా ఇద్దరు హృదయాల్లో వాక్యం ఉండాలి. దేవుడే నడిపిస్తాడు అని చెప్పేసి అనుకోవాలి. కానీ నువ్వు చెప్పేది నేనెందుకు వినాలి, నువ్వు చెప్పేది నేనెందుకు వినాలి కాదు. భార్య భర్తలు ఇద్దరు దేవుని దృష్టిలో సమానం. ఇక్కడ చూస్తారేమో కానీ నాకన్నా నువ్వు చిన్నదాన్ని, నాకన్నా నువ్వు అంతే అని చెప్పేసి భర్తలు ఆ భర్త హస్బెండ్ అలాగా ట్రీట్ చేస్తారు. కానీ దేవుని దృష్టిలో ఇద్దరు సమానలే. ఇద్దరు హృదయంలో వాక్యం ఉంటే కనుక ఆ కుటుంబం చాలా బ్లెస్డ్ గా ఉంటారు. ఆయన ఏమంటారు, నీకు నచ్చింది, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెయ్యి అని చెప్పి అంటారనమాట. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక.